బండకేసి కొట్టినా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన మీ బుద్ధి మారలేదు, మీ ఆలోచన మారలేదు. అందుకే ఇవాళ మీ ఇంట్లోనే చక్కగా లేరు. ఒకరు బీసీకి అనుకూలం అంటే ఇంకొకరు వ్యతిరేకం అంటారు, మూడోగా ఆయన మధ్యస్థం అంటారు. నేను అటు కాదు నేను ఇటు కాదు అంటాడు. ఈయన ఈ అటు ఇటు కానోడు కూడా నా గురించి మాట్లాడతాడు. అందుకే మిత్రులారా, ఇవాళ మన చిత్తశుద్ధిని ఎవడు ప్రశ్నించలేడు. ఇవాళ తెలంగాణ మోడలే దేశానికి రోల్ మోడల్ అయ్యింది. ఇవాళ ఈ తెలంగాణ మోడల్, ఈ కులగణన, ఈ జనగణన, ఈ 42% రిజర్వేషన్ దేశ రాజకీయాలలో సునామీని సృష్టించబోతుంది. ఆ సునామీలో ఎన్డీఏ బంగాళాఖాతంలో కలవబోతుంది. నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగబోతున్నారు. ఆనాడు గుజరాత్లో జరిగిన దుర్ఘటనలతో అటల్ బిహారీ వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి మారుద్దామనుకున్నాడు. అది సాధ్యపడలేదు. నిన్నగాక మొన్న ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భగవత్ గారు ఇంకొక మాట అన్నారు. 75 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ పదవుల నుంచి దిగాలి. మేము లాల్ కృష్ణ అద్వానీని, మురళీ మనోహర్ జోషి గారిని 75 సంవత్సరాల నిబంధన పెట్టి వాళ్ళని ప్రధానమంత్రులను చేయలేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా రేపు సెప్టెంబర్ 17కు 75 ఏళ్ళు పూర్తి అవుతున్నాయి, వారు ప్రధానమంత్రి పదవి నుంచి దిగాలి అని వారు చెప్పారు. కానీ నరేంద్ర మోడీ గారి పరమ భక్తుడు నిశికాంత్ దూబే గారు ఒక మాట చెప్పారు. నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగరు, 2029లో కూడా ఆయననే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటాడని. నేను ఒక మాట చెప్పదలుచుకునే వేదిక మీద, నరేంద్ర మోడీ గారు మీరు దిగొద్దు కుర్చీ, 2029 వరకు మీరే ఉండాలి. 2029 ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ చేయలేని పని, నరేంద్ర మోడీని గద్దెదించే పని మా సోదరుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూలల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలో నరేంద్ర మోడీని ఓడిస్తాం, ఢిల్లీ గద్దె నుంచి నరేంద్ర మోడీని దించుతాం. ఇదే మా శపథం అని చెప్పి జంతర్ మంతర్ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా. నిశికాంత్ దుబే ఇంకొక మాట అన్నాడు, నరేంద్ర మోడీ గారు లేకపోతే బీజేపీకి 150 సీట్లు కూడా రావు అని. నిశికాంత్ దూబే గారికి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. దూబే గారు మీరు డైరీలో రాసుకోండి, నరేంద్ర మోడీ గారి పేరు మీదనే ఎన్నికలకు రాండి, 150 కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం.